కడప జిల్లా పులివెందులలో పందుల దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం టౌన్ కు చెందిన ఈ ముఠా పులివెందులలో పందులను దొంగలించి బెంగళూరుకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. తప్పించుకునే క్రమంలో నిందితులు పలు వాహనాలను ఢీకొట్టడమే కాకుండా పోలీసులపై గాజు సీసాలు, ఇనుప రాడ్లతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ గాయపడగా 4 వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ధైర్యంగా వ్యవహరించి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 30 లక్షల రూపాయల విలువైన సొత్తును రికవరీ చేశారు. राजा ना राजा नीचे पर భాస్కరా అయిపోయిందా ఉదయ్ గూగుల్ ఛార్జింగ్ వేరు తీసుకున్నా శ్రీ సెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు పులివెందుల ఎస్డిపిఓ గారైన బి మురళీ సార్ గారి ఆధ్వర్యంలో పులివెందుల టౌన్ ఇన్స్పెక్టర్ అయిన కె శ్రీరామ్, నేను మరియు మధుసూదన్ రెడ్డి ఎస్ఐ గారు, ఎస్ఐ తిమోతి మరియు మా సిబ్బంది అంతా కలిసి ఒక 5 కేసుల్లో ముద్దాయిల గురించి రాబడిన సమాచారం మేరకు మేము ఈరోజు నిన్నటి దినం 1 గంటకు మన పులివెందుల టౌన్ లో పార్నపల్లి రోడ్డులోని కోతి సమాధి దగ్గర ఒక 6 మంది ముద్దాయిలు ప్లస్ ఒక బైక్ అఫెండర్ 7 మంది ఉన్నారని రాబడిన సమాచారం మేరకు మేము పోయి వీళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుండి మేము 95 క్యాటిల్స్, 10 lakhs అమౌంట్ ప్లస్ టోటల్ ఒక బైక్, టోటల్ వర్త్ రూపీస్ వచ్చేసి 30,65,000 విలువ కలిగిన దొంగ సొత్తును రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ క్యాటిల్ థెఫ్ట్స్ అఫెండర్స్ ఏదైతే క్యాటిల్స్ ఎత్తుకపోతారో ఈ ఎత్తుకపోయే క్రమంలో ఈ కంప్లైంట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డుపడే క్రమంలో ఎవరైతే అడ్డుపడతారో వాళ్ళ మీద అసాల్ట్ చేయడం కోసము వాళ్ళ పెప్సీ సీసాలు కావచ్చు, చిన్న చిన్న సీసాలు తీసుకొని త్రో చేసి వాళ్ళని ఎడదిరి వాళ్ళు ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈవెన్ మేము వెంబడించినప్పుడు కూడా వాళ్ళు ప్రయత్నించినారు. మేము మా వెహికల్ ద్వారా అడ్డగించి వాళ్ళను అటాక్ చేసి పట్టుకోవడం జరిగింది.